సరే ఇప్పుడు శ్రవణ్ తేజ్ కి ఏమంటే ఇష్టం? మంచి నిద్రపోవడం ఇష్టం. మంచి నిద్రపోవడం ఇష్టం. మంచి నిద్ర. అదే నేను అడిగితే నా లైఫ్ లో ఏం చేయాలంటే, అదే నా లైఫ్ లో ఒకటి తీరని కోరిక ఏంటంటే హ్యాపీగా నిద్రపోవడం. ఇప్పుడు నేను హ్యాపీ అంటే ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళను. నిజమా? అంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయా? టెన్షన్స్ ఆలోచనలు లేవు. నేను ఏదైనా ఉంటే అదే కోరుకుంటా, నాకు మంచి నిద్ర ఉండాలి. అది ఎంత అదృష్టం తెలుసా? అంటే డబ్బులు వస్తాయి కానీ ప్రశాంతత అనేది చాలా సగం రోగాలు బాటోళ్ళు వస్తుంది నిద్ర లేకపోవటం వల్ల. మంచిగా ప్రశాంతంగా డీప్ గా నిద్రపోవాలి. ఇంక ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మీకు సినిమాలు, సీరియల్స్ ఇవి కాకుండా ఇంకా జనరల్ గా మీ హాబీస్ ఏంటి? నాకంటూ ఇదివరకు ఒకప్పుడు హాబీస్ అనేవి ఉండే అండి. ఇప్పుడు అవన్నీ లేవు. మీరు ఎలా మాట్లాడుతున్నారు? అంత లైఫ్ అంతా చూసేసాను అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. అట్లా కాదు, అంటే ఇప్పుడు హాబీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు క్రికెట్ ఆడాలని ఉంటది, పోయి క్రికెట్ ఆడుతూ కూర్చోలేక షూటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇద్దరు అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే నేను ఇండస్ట్రీకి రాకముందంటే ఎట్లున్నా నడిచిపోద్ది. ఇప్పుడు ఇలానే ఉండాలి. మీకు అర్థమైందా? ఒక బరువు బాధ్యతలు ఉంటాయి, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా. హాబీస్ అంటే ఇప్పుడు నాకు ఉన్న హాబీస్ ఏంటంటే ఎదుటోళ్ళని అర్థం చేసుకోవడం హాబీ. ఎదుటోళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి, ఎదుటోళ్ళతో ఎలా ఉండాలి. ఫస్ట్ టైం కలిసారు కదా, ఎలా అర్థం చేసుకున్నారు మీరు? ఊరికే చెప్పండి, ఎంతో కొంత ఒక పాయింట్ తెలిసి ఉంటది కదా. మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా, తొందరగా అర్థం అయితే బాగుందని. చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. నాన్నగారేమో బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్, అక్కేమో టీచర్, తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. సో యూఆర్ నాట్ మ్యారీడ్ అండి? నాట్ మ్యారీడ్ అండి. శ్రవణ్ తేజ్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు, పెళ్లి చేసుకుంటున్నా నెక్స్ట్ త్వరలోనే. అయిపోయింది, ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్ అయిపోయింది. అలా వెండి అరేంజ్. ఆమె వైఫ్, ఆమె గర్ల్ ఫ్రెండ్ అన్న ఆమె. తనే గర్ల్ ఫ్రెండ్, తనే వైఫ్. అంటే సీరియల్స్ లో పరిచయమా తను? వద్దులేండి అవన్నీ. లవ్ అండ్ అరేంజ్ అన్నారు కదా, ఎట్లా మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్ట్ అయిపోయింది అది. నా లవ్ స్టోరీ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎన్నాళ్ళ రిలేషన్? ఇయర్స్ లోనే లేండి. 2 years. 2 years తక్కువ ఎక్కడండి. ఈ రోజు ఒకరితో ఒక 1 year ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా? 1 year తర్వాత కలిసి ఉంటున్నారో విడిపోతారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. అది ఎక్కడంటే ఫస్ట్ లో అసలు ఇవన్నీ ఎందుకు గొడవలు వస్తాయంటే, లవ్ లో ఉన్నప్పుడు ఆమె ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె అలవాట్లు ఏంటి, ఆమె ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ తెలియదు. లవ్ లో అనిసేపు ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు తిరుగుదామా, ఎప్పుడు కలిసి చిట్ చాట్ చేద్దాం అని ఉంటది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుని దగ్గరకు వస్తో, అప్పుడంటే బయటకు వచ్చేటప్పుడు మంచిగా తయారై అక్కడ వరకు చూస్తూ ఉంటాడు, బయటికి తీసుకెళ్దాం, మేనక కూర్చోబెట్టుకొని బైక్ మీద తిప్పుదా అని. ఎప్పుడైతే దగ్గర ఉంటుందో అన్ని కనబడుతూ ఉంటాయి అనమాట. అప్పుడు దాకా అందం కనబడింది, అప్పుడే భయంకరంగా అనిపిస్తూ ఉంటది. అందుకే ఈ గొడవలు అవుతూ ఉంటాయి. అదే ఫస్ట్ నుంచి అన్ని తిరుగుతున్నప్పుడు ఆమె గురించి అన్ని తెలుసుకొని, అన్ని అలవాట్లు ఎలా ఉంటది అని తెలుసుకుంటే ఎప్పుడు గొడవలు కావు. అదైతే ట్రూ. అండ్ మెయిన్ మీరు అన్నట్టు అండర్స్టాండింగ్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అసలు అండర్స్టాండింగ్ అంటే ఎవరికి ఉండదు. అప్పుడు దాకా ఏంటంటే ఆమెని పడేసామా, ఆమెతో తిరిగామా అంతవరకు ఆలోచిస్తారు తప్ప అసలు ఆమంటే ఏంటి ఏమో కూడా అంతే. అక్కడ వరకే కలిసినంత ఉంటారు, తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు వీడన్ని నిజాలు ఎక్కడ చెప్తారు ఎవరైనా చెప్పరు, ఏది చెప్పుకుంటా ఉంటారు. అంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ పెరగాలని తప్ప. అది ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పిల్లర్ స్లాబ్ కి, అది కరెక్ట్ గా ఉంటే ఇల్లంతా బాగుంటది. లవ్ లో ఫస్ట్ అదే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, దానివల్ల గొడవలు స్టార్ట్. సో మెయిన్ ట్రస్ట్ అన్నట్టు, ఆ ట్రస్ట్ ఉండాలి, లాయల్టీగా ఉండాలి, అన్ని ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా ఉంటే ఎప్పటికైనా గొడవలు కావు. ఎప్పుడు పెళ్లి అయితే మీరు పిలుస్తానండి మిమ్మల్ని, తప్పకుండా పిలవాలి. అంటే ఈ ఇయరా నెక్స్ట్ ఇయరా? అది పిలుస్తాను, అప్పుడు ఇంకా ఫిక్స్ కాలేదు. తప్పకుండా వస్తా. సో ఫైనల్ గా మా కేటీవీ వాళ్ళకి అంటే నెక్స్ట్ అంటే మీ గోల్స్ కానీ ఎయిమ్స్ కానీ ఏమున్నాయో ఒకసారి చెప్పేసి. అంటే మా ఆడియన్స్ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సో ఫస్ట్ టైం ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి నా గోల్స్ అంటే లేదండి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఇంకా పాలిటిక్స్ అంటారా, నిజంగా దాని గురించి తెలీదు, కానీ నాకు ఇంట్రెస్ట్ తిరగాలంటే ఒకళ్ళ కోసం అంతే. ఫర్దర్ గా ఒకవేళ అవకాశం వస్తే చేసే అవకాశం పక్క. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది పక్క. ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు వెళ్తూనే ఉంటారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ శ్రవణ్ తేజ్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. అలాగే చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు అనుకున్నట్టు డెఫినెట్ గా కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి టాపిక్ ఎందుకండి.
అంటే మంచి లైఫ్, మంచి పార్ట్నర్, మంచి భవిష్యత్తు. అంటే కొందరికి పెళ్ళైన తర్వాత లైఫ్ మారిపోతుంది. సో నేను ఐ విష్ దట్ మీకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ అంతా కూడా మీరు ఒక విషయం మాత్రం కరెక్ట్ చెప్పారు, పెళ్ళైన తర్వాత లైఫ్ మారిపోద్దండి అది. అది ఎందుకంటే ఆడవాళ్ళు చేసే టార్చర్ కి అట్లా ఇన్ కేస్ మీ గర్ల్ ఫ్రెండ్ గా ఉండదనుకో, సిగ్గుపడతారు పాపం, ఎవరు అయిపోయాడు అక్కడ. గర్ల్ ఫ్రెండ్ విన్నారనుకో అంతే. సరే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి మంచి సీరియల్స్ తో మళ్ళీ మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. మీకు కూడా. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.